నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. అపారమైన అనుభవం, అద్భుతమైన సంస్థాగత ఒప్పందాలు, అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్స్, అత్యాధునిక విద్యా విధానం, విద్యా బోధన, దాదాపు 12 దేశాలలో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్, బ్రహ్మాండమైన సదుపాయాలు గల విశాలమైన క్యాంపస్ కలిగి తెలంగాణలో నెంబర్ 1 ర్యాంక్ ని వరుసగా 4 సంవత్సరాల నుంచి కైవసం చేసుకున్న పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు విద్యా రంగంలో తమ ప్రతిభా పాఠవాన్ని, అనుభవాన్ని ఎన్నో రంగాల వైపు విస్తరించి పినాకిల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ గా రూపాంతరం చెంది విద్యారంగంలో అగ్రగామిగా ముందుకు దూసుకువెళ్తోంది. ఆ సంస్థల ఫౌండర్, డైరెక్టర్, ఎమినెంట్ ఎడ్యుకేషనలిస్ట్, ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ అండ్ న్యూట్రిషనలిస్ట్ శ్రీమతి శ్రీదేవి ఎర్రోజు మరియు ఆ సంస్థల జాయింట్ డైరెక్టర్ ప్రణీత్ ఎర్రోజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి శ్రీదేవి గారు. హాయ్ అండి ప్రణీత్ గారు. ముందుగా చెప్పండి, కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారు. ఇంతకు ముందు వరకు అయితే పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అధినేతగా మీరు మాకు సుపరిచితులు. అయితే ఇప్పుడు కాలేజెస్, గ్రూప్ ఆఫ్ కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి కదా, ఎన్నెన్ని కాలేజెస్ ఉన్నాయండి? ఆ కాలేజెస్లో ఏ గ్రూప్స్ అవైలబుల్గా ఉన్నాయి? గత 20 సంవత్సరాలుగా తెలుగు ఆడియన్సెస్కి మేము పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్గా సుపరిచితులము. అయితే గత 2 సంవత్సరాలుగా మా యొక్క ప్రతిభా పాఠవాల్ని, మా అనుభవాన్ని మనం ఇతర రంగాలకు కూడా మనము స్ప్రెడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇతర డిగ్రీ కాలేజెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. యాజ్ అ రిజల్ట్ టుడే వీఆర్ ఎ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పినాకిల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్. పినాకిల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో మనకి 4 డిగ్రీ కాలేజీలు, 2 జూనియర్ కాలేజీలు ఒక గ్రూప్గా ఉన్నాము. పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ culinary management, Pinnacle Institute of Management and Commerce, Pinnacle Degree College, Pinnacle Vocational Junior College, Pinnacle Institute of Food and Nutrition Sciences and Greenfields College of Greenfields Vocational Junior College. ఇలా మనకి దాదాపు 7 సంస్థలు మనకి ఒక గ్రూప్గా ఏర్పడము, Pinnacle Group of Educational Institutions అనేది ఆవిర్భవించడము జరిగిందమ్మా. మాకున్న మేనేజ్మెంట్ రంగంలో అయితేనేంటి, బిజినెస్ రంగంలో అయితే ఏంటి, మాకున్నటువంటి అపారమైన అనుభవం చేత మనం ఈ రంగాలు కూడా స్ప్రెడ్ అవ్వాలి అనే ఉద్దేశంతో స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వీఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. వెరసే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, 10th పాస్ అయిన వాళ్ళు కానీ, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళు బిజినెస్ పరంగా సెటిల్ అవ్వాలనుకున్నా, హోటల్ రంగం వైపు వెళ్ళాలనుకున్నా, టూరిజం రంగం వైపు వెళ్ళాలనుకున్నా, కామర్స్ రంగం వైపు వెళ్ళాలనుకున్నా, న్యూట్రిషన్ సైన్సెస్ వైపు వెళ్ళాలనుకున్నా, సైకాలజీ వాళ్ళు వెళ్ళాలనుకున్నా, దే కెన్ కాంటాక్ట్ పినాకిల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. సో ఇట్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ నీడ్స్ అన్నమాట. ఓకే ప్రణీత్ గారు, మీరు చెప్పండి, ఇంటర్మీడియట్ అంటే 10th అయిపోయిన తర్వాత రొటీన్గా కాకుండా ఇంటర్లో ఏ కోర్స్ మీరు ఆఫర్ చేస్తున్నారు లేటెస్ట్గా ఇప్పుడు? సో బేసిక్గా స్టూడెంట్ యాటిట్యూడ్ అన్నా, పేరెంట్ యాటిట్యూడ్ అన్నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలా కామన్ కోర్సెస్ తీసుకుంటారండి. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అనేసి. ఈ కోర్సెస్ నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి, మా మదర్ కూడా పుట్టక ముందు నుంచి ఉన్నాయి. కానీ మీరు ఈ కోర్సెస్ తీసుకున్న తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అంటారు, మెడిసిన్ అంటారు, కామర్స్ అంటారు. అన్ఎంప్లాయబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఈ జనరల్ కోర్సెస్లో. ఇంజనీర్స్లో ఎస్పెషల్లీ ఎక్కువ అన్ఎంప్లాయబిలిటీ ఉంటుంది. మెడిసిన్ అంటారా, ఎంబీబీఎస్లో సీట్ రావటం అనేది చాలా కష్టము. సీట్ వచ్చినా కూడా ఎండీ చేస్తేనే కానీ ఒక సక్సెస్ఫుల్ కెరియర్ ఉండదు. కామర్స్ అంటారా, సిపిటి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సిపిటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, వాళ్ళకి సిఏ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అందులో 100 మంది రాస్తే 90 మంది ఫెయిల్ అవుతున్నారు. ఓన్లీ 10 people గెట్ త్రూ ఇట్. సో ఇట్లాంటి అన్సర్టనిటీ ఉన్నప్పుడు జనరల్ కోర్సెస్ తీసుకోవడం కన్నా కొంచెం డిఫరెంట్గా, స్మార్ట్గా ఆలోచించి డిఫరెంట్ కోర్సెస్ తీసుకొని ఒక సక్సెస్ఫుల్ కెరియర్ని బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కన్సిడర్ చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హ్యాస్ గివెన్ అవుట్ 2 కోర్సెస్. ఫస్ట్ కోర్స్ వచ్చేసి ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్, సెకండ్ కోర్స్ వచ్చేసి రీటైల్ మేనేజ్మెంట్. సో ట్రావెల్ అండ్ టూరిజం మనకి మన పినాకిల్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 2 స్ట్రీమ్ లైన్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్ట్రీమ్ లైన్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్, సెకండ్ స్ట్రీమ్ లైన్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అనమాట. హోటల్ మేనేజ్మెంట్లో కూడా ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్తో పాటు 3 years డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అది కాకుండా ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్తో పాటు 3 years డిగ్రీ ఇన్ culinary arts అని ఉంటుంది. ఒకవేళ మీరు స్టూడెంట్, మీరు హోటల్ సెక్టర్లో మీ కెరియర్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, డిఫరెంట్ హోటల్స్లో పనిచేయాలనుకుంటున్నారు, అక్కడి నుంచి వేరే సెక్టర్స్కి వెళ్ళాలనుకుంటున్నారంటే మీరు హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు. లేదు మీకు షెఫ్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరుకుంది, మీకు మీ ఓన్ రెస్టారెంట్స్ పెట్టుకోవాలని ఉంది, మీ ఓన్ ఫ్రాంచైజీ ఓపెన్ చేయాలని ఉంది, మీరు కార్పొరేట్ షెఫ్ అవ్వాలనుకుంటున్నారు, మిషెలిన్ స్టార్ షెఫ్ అవ్వాలనుకుంటున్నారంటే మీరు 2 years ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విత్ 3 years డిగ్రీ ఇన్ culinary arts చేస్తారు. సెకండ్ స్ట్రీమ్ లైన్ వచ్చేసి మనకి రీటైల్ మేనేజ్మెంట్ అండి.
బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇందులో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసి రీటైల్ మేనేజ్మెంట్ విత్ BBA, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రీటైల్ మేనేజ్మెంట్ విత్ బీకామ్ కంప్యూటర్స్ అనమాట. సో బీకామ్ కంప్యూటర్స్ ఇంకా రీటైల్ మేనేజ్మెంట్ చేస్తే మీకు కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు ఒకవేళ ఫైనాన్స్ ఇంకా బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే మీరు ఈ కోర్స్ చేస్తారు. రీటైల్ మేనేజ్మెంట్ విత్ 3 years BBA చేస్తే మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఆంటర్ప్రెనర్ అవ్వాలనుకుంటున్నారు, యూ వాంట్ స్టార్ట్అప్ యువర్ ఓన్ బిజినెస్, యూ వాంట్ స్టార్ట్అప్ యువర్ ఓన్ కంపెనీ, ఒక ఫ్రాంచైజీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఈ కోర్స్ని చూస్ చేస్తారన్నమాట. సో అలా వీఆర్ ఆఫరింగ్ డిఫరెంట్ కోర్సెస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ అండి. శ్రీదేవి గారు, మీరు చెప్పండి, ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్కి మీ కాలేజ్ గ్రూప్స్లో ఏ కోర్సులు మీరు ఆఫర్ చేస్తున్నారు? ఇంటర్ పాస్ స్టూడెంట్స్ పెనికల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వైపు రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కోసం చూడొచ్చమ్మా. ఇందాక ప్రణీత్ చెప్పాడు, 10th పాస్ అయిన వాళ్ళకి 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము విత్ హోటల్ మేనేజ్మెంట్ కాంబినేషన్ అండ్ ట్రావెల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాంబినేషన్తో. అయితే కనుక స్టూడెంట్స్ వ్యూవర్స్ కనుక ఆల్రెడీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అయ్యి ఉంటే కనుక మీరు మాకు మేజర్గా 2 streamsలో మీరు రావచ్చు. ఒకటి హోటల్ మేనేజ్మెంట్ స్ట్రీమ్లో రావచ్చు, 2 బిజినెస్ మేనేజ్మెంట్ స్ట్రీమ్లో రావచ్చు, 3 వచ్చి న్యూట్రిషనల్ సైన్సెస్ స్ట్రీమ్లో రావచ్చు. హోటల్ మేనేజ్మెంట్ స్ట్రీమ్కి వచ్చేసరికి మనకి 2 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, పెనికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, పెనికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ culinary మేనేజ్మెంట్. సో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి హోటల్లో అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళు, అంటే ఒక 5-star కేటగిరీ హోటల్లో 10 to 13 వెరైటీస్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ నేను నేర్చుకోవాలి, నా ఇష్టమైన డిపార్ట్మెంట్లో నేను పని చేయాలి, బట్ హోటల్ రంగానికి మాత్రము ఐ షుడ్ బి అటాచ్డ్ అనుకున్న వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మన దగ్గర పర్స్యూ చేయొచ్చు. చిన్నప్పటి నుంచి ఇందాక ప్రణీత్ చెప్పినట్టుగా కార్పొరేట్ షెఫ్ అవ్వడం వాళ్ళకి పెద్ద ఫ్యాన్సీ ఉంది, ఆర్ దే వాంట్ టు స్టార్ట్ దేర్ ఓన్ రెస్టారెంట్స్, షెఫ్ అవ్వడమే వాళ్ళ ప్యాషన్ అలా అనుకున్నప్పుడు మా సెకండ్ కాలేజ్ అయిన పెనికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ culinary ఆర్ట్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ culinary ఆర్ట్స్ BCT-CA డిగ్రీ చేయొచ్చు అనమాట. సో ఇది హోటల్ మేనేజ్మెంట్ రంగానికి సంబంధించినటువంటి డిగ్రీ కాలేజెస్ ఇవి. లేదు బిజినెస్ పట్ల చాలా ఆసక్తి ఉంది, బిజినెస్ మేనేజ్మెంట్ పట్ల చాలా ఆసక్తి ఉంది, బ్యాచిలర్స్ డిగ్రీ దానిలో చేయాలి అనుకుంటున్నారు, BBA తర్వాత MBA ఇంటర్నేషనల్ బిజినెస్ వైపు కానీ అటువైపు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు దే కెన్ కమ్ ఫర్ ఏ BBA డిగ్రీ విత్ అస్. బ్యాచిలర్స్ మా డిగ్రీ కాలేజ్ పెనికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ అనే కాలేజ్లో వాళ్ళు BBA మాతోటి పర్స్యూ చేయొచ్చు. కామర్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, ఫైనాన్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు దే కెన్ అప్రోచెస్ ఫర్ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు మా దగ్గర చేసుకోవచ్చు. ఇప్పుడు పాండమిక్ టైం వచ్చేసరికి అందరికీ కూడా ఫుడ్ న్యూట్రిషన్ మీద బాగా అవగాహన పెరిగింది. ఆ కోర్స్ చదువుకున్న వాళ్ళకి డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడే కాదమ్మా, న్యూట్రిషనిస్ట్కి ఎప్పుడు కూడా దెర్ ఈజ్ అన్సటేబుల్ డిమాండ్ అనమాట. యాజ్ అ న్యూట్రిషనిస్ట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సెస్ ఫర్ స్టూడెంట్స్. సో న్యూట్రిషన్ వైపు కోర్సెస్ చేయాలి అనుకున్న వాళ్ళు మా పెనికల్ డిగ్రీ కాలేజ్లో BSc న్యూట్రిషన్ వాళ్ళు దే కెన్ అప్లై ఫర్ ఇట్ అండ్ దే కెన్ గో అహెడ్ అనమాట. ఇలాగా న్యూట్రిషన్ సెగ్మెంట్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు పెనికల్ కాలేజెస్ వైపు చూడొచ్చు, బిజినెస్ మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు, కామర్స్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు, హోటల్ మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు, culinary మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వైపు చూడొచ్చు. మా మెయిన్ క్యాంపస్ వచ్చి మూసాపేట్లో ఉందమ్మా. ఇట్స్ స్ప్రెడ్ ఓవర్ 70,000 SFTలో బ్రహ్మాండమైన క్యాంపసెస్ మనకి మూసాపేట్లో ఉన్నాయి. సో 3 డిగ్రీ కాలేజెస్ ఒకటి తర్వాత ఒకటి మనకి మూసాపేట్ క్యాంపస్లో చూడొచ్చు. అలాగే మా సెకండ్ క్యాంపస్ వచ్చి అమీర్పేట్ ధరంకరం రోడ్లో ఉంది, పెనికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ అని. సో ఇలాగా ఎవరి ఏరియాకి ఏది దగ్గరగా ఉంటే వాళ్ళు అలా రావచ్చు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన కాలేజెస్ అన్నీ రేపటి నుంచి ఓపెన్ ఉంటాయి. మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 5 o'clock ఫిజికల్గా వచ్చి కాలేజ్ని చూసి దే కెన్ టేక్ మోర్ డీటెయిల్స్. ఓకే ప్రణీత్ గారు, మీరు చెప్పండి, పినకల్ కాలేజెస్లో ఏమైనా షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా అండ్ వీటి గురించి వివరించండి. ఓకే, మన పెనికల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి 2 colleges ఉన్నాయండి, 2 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పెనికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ culinary ఆర్ట్స్, సెకండ్ వచ్చేసి పెనికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనమాట. ఈ 2 డిగ్రీ కాలేజెస్లో ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేయాలనుకుంటున్నారో హోటల్ మేనేజ్మెంట్లో అది చేయొచ్చు. అది కాకుండా డిప్లొమా కోర్సెస్ అనేది మనం ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఒకవేళ 10th class బేస్ పైన చేయాలనుకుంటే దెర్ ఈస్ 1 year డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ బేసిస్ పైన చేయాలనుకుంటే దెర్ ఇస్ 2 year డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అనమాట. అది కాకుండా మీకు యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ culinary ఆర్ట్స్ అంటే షెఫ్ అవ్వాలనుకుంటున్నారంటే అగైన్ ఇట్స్ ద సేమ్ థింగ్. 10th class బేసిస్ పైన 1 year డిప్లొమా ఇన్ culinary ఆర్ట్స్, ఇంటర్మీడియట్ అయిపోతే 2 years డిప్లొమా ఇన్ culinary ఆర్ట్స్. ఈ డిప్లొమా కోర్సెస్ అనేవి బేసిక్గా ఎవరైతే
ఫర్ ఎగ్జాంపుల్ మీ 10th క్లాస్ అయిపోయింది, దాని తర్వాత మీకు ఏదో ఒక రీజన్ వల్ల మీరు ఫర్దర్ ఎడ్యుకేట్ అవ్వలేకపోయారు, మీ దగ్గర టైం లేదు, బట్ రైట్ నౌ యూ వాంట్ టు సెటిల్, మీకు ఏదో ఒక జాబ్ సెక్యూరిటీ అనేది కావాలి, అర్జెంట్గా జాబ్ కావాలి అన్నప్పుడు మీరు ఈ డిప్లొమా కోర్సెస్ చేస్తారన్నమాట. లేదు మీరు వేరే డిగ్రీ చేశారు, యు ఆర్ ఏజ్డ్ అప్ ఫ్రమ్ 24 to 25 years, మీకు అర్జెంట్గా జాబ్ కావాలి అంటే యూ విల్ పికప్ అ డిప్లొమా కోర్స్ అనమాట. సో దోస్ ఆర్ ది కోర్సెస్ వీ ఆఫర్ అండి. ఎస్, ఓకే శ్రీదేవి గారు, మీరు చెప్పండి, ఇందాక మీరు అన్నట్టుగా న్యూట్రిషనిస్ట్కి డిమాండ్ నిజంగానే చాలా పెరిగింది. అయితే ఈ కోర్సుకి సంబంధించి మీరు ఎలాంటి కోర్సులు మీరు ఆఫర్ చేస్తున్నారు మీ నుంచి? పాండమిక్ మనకందరికీ నేర్పించిన పాఠం ఏంటంటే వైద్యం కంటే ఆహారం చాలా ముఖ్యము అని, అండ్ మెడిసిన్ కెన్ బి ఆల్వేస్ రీప్లేస్డ్ విత్ ఫుడ్ అన్నది టైమ్ అండ్ అగైన్ సిచ్యువేషన్స్ మనకి తెలుసు. కాకపోతే ఈ పాండమిక్ టైంలో మనకి ఇంకా బాగా తెలిసి వచ్చింది. ఒక బ్రహ్మాండమైన కెరియర్ యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ ఆర్ ఎ డైటీషియన్ ఈజ్ ఎ గ్రేట్ కెరియర్ అమ్మ. అది ఏంటంటే ఆహారాన్ని మందుగా వాడి, ఆహారాన్ని మెడిసిన్గా వాడి డిసీజెస్ని కంట్రోల్ చేయగలగడం అనేది అద్భుతమైన ప్రొఫెషన్ ఇది. అండ్ ఎస్పెషలీ బైపీసీ బ్యాక్గ్రౌండ్, ఇంటర్మీడియట్ బైపీసీ చేశాక ఒకవేళ డిగ్రీలో వాళ్ళకి ఎంబీబీఎస్ రాని పక్షంలో లేదు ఎంబీబీఎస్లో వాళ్ళు సీట్ స్కోర్ చేయలేని పక్షంలో దే కెన్ ఆప్ట్ ఫర్ బీఎస్సీ న్యూట్రిషన్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గ్రేట్ ప్రొఫెషన్. డాక్టర్స్తో సమానంగా మనము వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ టు పేషెంట్స్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటి అంటే అలా అని ఎంబీబీఎస్ రాలేదు కాబట్టి ఇక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. న్యూట్రిషన్ ఈజ్ అ కంప్లీట్ ప్రొఫెషన్ ఇన్ ఇట్ సెల్ఫ్. బీఎస్సీ న్యూట్రిషన్ తర్వాత మీరు ఎంఎస్సీ న్యూట్రిషన్ చేయొచ్చు, తర్వాత ఎంఫిల్ చేయొచ్చు, తర్వాత పిహెచ్డీ చేయొచ్చు. యూ కెన్ బి ఎ డాక్టరేట్, యూ కెన్ రన్ యువర్ ఓన్ ప్రాక్టీస్ మీరు చేసుకోవచ్చు. అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా మీ ప్రైవేట్ ప్రాక్టీస్ వైపు మీరు వెళ్ళొచ్చు. లేదా యూనో ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్స్లో దెర్ ఈస్ అ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ అండ్ డైటీషియన్స్ అక్కడ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాగా దెర్ ఆర్ స్లిమ్మింగ్ సెంటర్స్, దెర్ ఆర్ వెయిట్ మేనేజ్మెంట్ సెంటర్స్, దెర్ ఆర్ డయాబెటిక్ మేనేజ్మెంట్ సెంటర్స్, దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ వేర్ డైటీషియన్స్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్ టుడే అనమాట. సో అది ఒక అద్భుతమైన కెరియర్, చాలా త్వరగా సెటిల్ అవ్వడానికి మంచి అవకాశం ఉన్నటువంటి కెరియర్. అండ్ మా దగ్గర యూ కెన్ జాయిన్ ఫర్ ఎ బీఎస్సీ ఇన్ న్యూట్రిషన్. అయితే వై పినకిల్, ఈ న్యూట్రిషన్ కోర్స్ పినకిల్లోనే ఎందుకు చేయాలి అని కనుక ఎవరికైనా డౌట్ వస్తే ఇక్కడ 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఈ న్యూట్రిషన్ కోర్స్తో పాటు బీఎస్సీ డిగ్రీతో పాటు భారత ప్రభుత్వం చేత గుర్తింపబడినటువంటి 1 year లాంగ్ డిప్లొమా ఇన్ డైటెటిక్స్, అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ రాగానే డిప్లొమా ఇన్ డైటెటిక్స్ కూడా రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, విచ్ ఈస్ సూటబుల్ ఫర్ స్టార్టింగ్ యువర్ ఓన్ ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా మనం కంబైన్డ్గా జాయింట్ ప్రోగ్రామ్ లాగా ఇస్తున్నాం. కాబట్టి తర్వాత ఎంఎస్సీ చదవాలా, లేకపోతే ఎంఎస్సీలో సీట్ వస్తుందో రాదో, ప్రాక్టీస్ చేస్తామో లేదో అనే భయం లేకుండా దే కెన్ గో హెడ్ విత్ ది కెరియర్ అనమాట. సో ఇక్కడ మనం 2 రకాల ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాము. ఒకటి వీఆర్ గివింగ్ ఎ బీఎస్సీ డిగ్రీ ఇన్ న్యూట్రిషన్, అండ్ సెకండ్ వచ్చేసరికి 1 year డిప్లొమా వీఆర్ గివింగ్ ఇన్ డైటెటిక్స్ అనమాట. ఈ 1 year డిప్లొమా ఇన్ డైటెటిక్స్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఆల్రెడీ బీఎస్సీ న్యూట్రిషన్ చేసి ఎంఎస్సీ రాక ఖాళీగా ఉన్నవాళ్ళు, ఎంఎస్సీ చేసి ప్రాపర్ ఎక్స్పోజర్ లేక, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేక, ఎంప్లాయ్మెంట్ దొరకక కెరియర్ని ఇంకా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా మా దగ్గర జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ డిప్లొమా, 1 year డిప్లొమా విత్ కంప్లీట్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీకు ఫర్ డైటెటిక్స్. ఇమీడియట్గా మీరు మీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవడానికి మీకు పనికొస్తుంది. ఎంప్లాయ్మెంట్లో చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ మీ వైపు వస్తాయి. కాబట్టి బీఎస్సీ న్యూట్రిషన్ అలాంగ్ విత్ డిప్లొమా ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. తప్పకుండా మీరు యూ షుడ్ లుక్ ఎట్ ఇట్. లేదు ఆల్రెడీ మీరు బీఎస్సీ చదివేశారు, బీఎస్సీ బీజెడ్సీ చదివారు, లేదా బీఎస్సీ మైక్రోబయాలజీ చదివారు, లేదా బీఎస్సీ జెనెటిక్స్ చదివారు, లేదా బీఎస్సీ న్యూట్రిషనే చదివారు, అనుకోకుండా మీరు ఎంఎస్సీ చేయలేకపోయారు, కానీ ఈ రంగం వైపు మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు వెంటనే మీరు మా దగ్గర 1 year డిప్లొమా ఇన్ డైటెటిక్స్లో జాయిన్ అవ్వచ్చు. వెంటనే మీ కెరియర్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ప్రణీత్ గారు, ఇందాక మీరు చెప్పారు 10th పాస్ అయిన స్టూడెంట్స్కి 5 years ఇంటిగ్రేటెడ్ విత్ కోర్స్ విత్ హోటల్ మేనేజ్మెంట్ గురించి అన్నారు కదా. అయితే దీనికి ఏ స్టూడెంట్స్ సూటబుల్ అంటారు? సో బేసిక్గా 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేసి ఎందుకన్నా అంటే, ఏ స్టూడెంట్ అయితే 10th class కంప్లీట్ చేసుకున్నాడో he'll be doing 2 years of intermediate along with 3 years of degree అనమాట. ఇందాక చెప్పినట్టు it is in both the fields, హోటల్ మేనేజ్మెంట్ ఒకటి, ఇంకా culinary arts అనమాట. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ట్రావెల్ అండ్ టూరిజం కోర్స్లో మోస్ట్ ఆఫ్ ది సిలబస్ దట్ ఈస్ టాట్ ఇన్ ది డిగ్రీ ఈస్ కవర్డ్ అనమాట. సో ఈ కవరింగ్ అయిపోయేసరికి ఏ స్టూడెంట్ అయితే 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తాడో డిగ్రీకి షిఫ్ట్ అయినప్పుడు హీ విల్ బీ అ టాపర్ అనమాట. అది కాకుండా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, తనకు నచ్చిన ఫీల్డ్లోకి, తనకు నచ్చిన ప్రొఫెషన్లోకి ఆయన he can go and he can concentrate and he can get better అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్
a 5-year integrated course in hotel management anamata. So most of the time I would like to add to what he is telling. Most of the time parents ఏమనుకుంటారంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారు. అందుకే ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉంటే బాగుండు, లేకపోతే ఎంఈసీ ఉంటే బాగుండు, ఫ్యూచర్ బాగుంటుంది. ఇక్కడ వ్యూవర్స్ ప్లస్ తల్లిదండ్రులకి విద్యార్థులకి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇంటర్మీడియట్ కనుక డిగ్రీకి సంబంధమైన కోర్సు చదువుకున్నప్పుడు విద్యార్థుల్లో చక్కటి మనం అనుకున్న మార్పులు రావడానికి అవకాశం ఉంటుందని. మీరు ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ రాత్రింబౌళ్ళు కష్టపడి బట్టీలు కొట్టి ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళారనుకోండి, రెండింటికి ఎటువంటి కనెక్షన్ లేదు. తర్వాత మీరు బిజినెస్ మేనేజ్మెంట్కి వెళ్ళారనుకోండి, ఎటువంటి కనెక్షన్ లేదు. సో నేనేమంటానంటే ఆ కనెక్షన్ కూడా ఉండేటటువంటి 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో మీరు పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద చక్కటి గ్రిప్ వచ్చి వాళ్ళు రేపు పొద్దున టాపర్స్గా మారేటటువంటి అవకాశం మెండుగా ఉంటుందన్నమాట. ఓకే శ్రీదేవ్ గారు, ఇందాక మీరు చెప్పారు 5 years ఇంటిగ్రేటెడ్ విత్ బీబీఏ అండ్ బీకామ్ కంప్యూటర్స్ గురించి ఇందాక అన్నారు కదా, దాని గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పండి. వాటి ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఎట్లా? సో ప్రణీత్ ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే చెప్పాడు, మూస పద్ధతిలో పాతకాలం నేను పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి ఎంపీసీఏ చదువుతాం, సిఈసీఏ చదువుతాం, లేకపోతే బైపీసీఏ చదువుతాం, తర్వాత డిగ్రీలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఇలాంటి ఆలోచన నుంచి బయటకు వచ్చి 5 years ఇంటిగ్రేటెడ్ 10th class పాస్ అయిన విద్యార్థులకి రీసెంట్గా రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి 10th class పాస్ అయిన విద్యార్థులందరూ కూడా 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ వైపు తప్పనిసరిగా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇందులో భాగంగా ఫస్ట్ 2 yearsలో వాళ్ళు ఇంటర్మీడియట్ ఇన్ రీటైల్ మేనేజ్మెంట్. మీరు అందరు గమనించాలి, వ్యూవర్స్ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కరోనా పాండమిక్ టైమ్స్లో ఫస్ట్ వేవ్ అప్పుడు కూడా చూడండి, సెకండ్ వేవ్ అప్పుడు చూడండి, మహా కంపెనీలు మూతమడిపోయినాయి, మహా ఇంజనీర్లు ఉద్యోగం లేకుండా ఇంట్లోకి వచ్చున్నారు. కానీ రీటైల్ సెక్టర్ మాత్రము ఎన్నో రెట్లు వృద్ధి చెందిపోయింది. రీటైల్ రంగానికి చెందిన పెద్ద మాల్స్ ఓపెన్ అవుతూనే ఉన్నాయి, అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. రీటైల్ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ గ్రోత్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ప్రపంచంలో ఉన్న రీటైల్ చైన్స్ అన్నీ మన వైపే చూస్తున్నాయి. సో మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రీటైల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్కి ఒక కాంబినేషన్ ఇస్తూ మనము 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. సో 2 సంవత్సరాలు రీటైల్ మేనేజ్మెంట్, తర్వాత 3 సంవత్సరాలు వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అందులో కూడా రీటైల్ మేనేజ్మెంట్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద చక్కటి గ్రిప్ రావడం కాకుండా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ సొంతం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, బీబీఏ మేము ఇచ్చేటప్పుడు కూడా ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, అద్భుతమైనటువంటి యాడ్-ఆన్ కోర్సెస్ తోటి అండ్ స్పెషలైజేషన్ కోర్సెస్ తోటి ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ తోటి మనం బీబీఏ ముందుకు తీసుకొస్తున్నాము. సో దాంతో పాటుగా ఇంటర్మీడియట్ స్థాయి నుంచి వాళ్ళు చేసినప్పుడు దే విల్ హ్యావ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్. అలాగే బీకామ్ కంప్యూటర్స్ వచ్చేసరికి కూడా మామూలు బీకామ్ కంటే కూడా ఈరోజు బీకామ్ కంప్యూటర్స్కి చాలా మంచి అవకాశం ఉంది. అండ్ ఈ బీకామ్ కంప్యూటర్స్ పినికల్లో చేసేటప్పుడు చాలా అద్భుతమైన యాడ్-ఆన్ ప్రోగ్రామ్స్, 100% ఎంప్లాయ్మెంట్కి అవసరమైనటువంటి ఆల్ కైండ్స్ ఆఫ్ యాడ్-ఆన్ ప్రోగ్రామ్స్ మనం ఇస్తున్నాం. కాబట్టి ఇంటర్మీడియట్ రీటైల్ రంగంలో ఉండి డిగ్రీ వచ్చేసి బీకామ్ కంప్యూటర్స్, ఇది కూడా చాలా మంచి బ్రహ్మాండమైన కాంబినేషన్. సో 10th class అయిపోయిన తర్వాత హోటల్ రంగం వైపు మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము బిజినెస్ మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నాము, సొంత బిజినెస్ పెట్టాలనుకుంటున్నాము, లేకపోతే పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అనేటటువంటి డ్రీమ్స్ ఉన్న పిల్లల్ని అనవసరంగా మ్యాథ్స్లు, సైన్స్లు, బాటనీలు, జువాలజీలు లాంటివి చదివించకుండా డైరెక్ట్గా 5 years గ్రూప్లోకి తీసుకుంటే మొదటి 2 సంవత్సరాలకు గాను ఇంటర్మీడియట్ బోర్డు నుంచి మీకు ఇంటర్మీడియట్ వస్తుంది, ప్రాపర్ ఇంటర్మీడియట్ ఇన్ రీటైల్ మేనేజ్మెంట్. సబ్జెక్ట్స్ రిటైల్ మేనేజ్మెంట్ ఉంటాయి, ఒక్క ఇంగ్లీష్ మాత్రమే అందరు ఇంటర్మీడియట్ వాళ్ళకి సేమ్ ఇంగ్లీష్ ఉంటుంది. మా పిల్లలకి మాత్రము రిటైల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే డిగ్రీ వచ్చేసరికి ఇట్స్ అ ఫార్మల్ డిగ్రీ 3 years టోటల్, ఇది 2 years, అది 3 years. వ్యూవర్స్ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మా విద్యా సంస్థలలో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, పూర్తి 5 సంవత్సరాలు మాతో చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. దీన్ని ఇంటర్మీడియట్ ఒక ముక్క, డిగ్రీ ఒక ముక్క లాగా చదవడానికి వీలు పడదు. పూర్తి 5 సంవత్సరాలు మాతో చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడ్మిషన్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎస్ ప్రణీత్ గారు, మీరు చెప్పండి, బీహెచ్ఎం అండ్ బీసీటీసీఏ దీనికి మధ్య, ఈ 2 కోర్సులకు మధ్య డిఫరెన్స్ ఏంటి అండ్ మీ పినకిల్లో ఎలాంటి సదుపాయాలు వీరుకున్నాయి? సో డిఫరెన్సెస్ కానా నేను సిమిలారిటీస్ స్టార్ట్ చేస్తాను. 2 హోటల్ మేనేజ్మెంట్కి రిలేటెడ్, 2 ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటాయి అండ్ బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు హాస్పిటాలిటీ సెక్టర్ అన్నమాట. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంటే ఏ స్టూడెంట్ అయితే వేరే డిపార్ట్మెంట్స్లోకి వెంచర్ అవ్వాలనుకుంటున్నాడు. సో దేర్ 4 మెయిన్ డిపార్ట్మెంట్స్ అనమాట: ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్. ఇవి 4 మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ అనమాట హోటల్ మేనేజ్మెంట్లో. సో ఒక స్టూడెంట్ కానీ ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ హిస్ కెరియర్ ఇన్ దిస్ four core departments, he will choose
హోటల్ మేనేజ్మెంట్ అనమాట. సో హోటల్లో ఈ 4 కోర్ డిపార్ట్మెంట్స్ కాకుండా దేర్ ఆర్ అబౌట్ 15,000 అదర్ డిపార్ట్మెంట్స్ దన్ యాక్చువల్లీ కమ్ ఇన్. సో ఒక స్టూడెంట్కి ఏంటంటే కెరియర్ వైజ్ కానీ ఆపర్చునిటీ వైజ్ చూస్తే హీల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ వెన్ హీ డస్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. అదే స్టూడెంట్ కానీ కల్నరీ ఆర్ట్స్ చేశాడు అనుకోండి, షెఫ్ అవ్వాలనేసి స్టూడెంట్కి ఎప్పటి నుంచో కోరిక ఉందనుకోండి. ఎందుకంటే షెఫ్స్ ఆర్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్స్ ఆల్ అరౌండ్ ది వరల్డ్ ఓవర్గా షెఫ్స్కి వచ్చేంత రెస్పెక్ట్ ఎవరికి ఇయ్యారనమాట. సో ఒక స్టూడెంట్ కానీ తన ఓన్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాడు, తన ఓన్ హోటల్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు, కార్పొరేట్ షెఫ్ అవ్వాలనుకుంటున్నాడు, క్రూజ్ లైనర్స్లో పనిచేయాలనుకుంటున్నాడు, ఎయిర్ లైనర్స్లో పనిచేయాలనుకుంటున్నాడు, మిషెలిన్ స్టార్ షెఫ్స్తో పనిచేయాలనుకుంటున్నాడు. సో if he wants to become a chef and he is really serious about being a chef, he does bachelor's degree in culinary arts అన్నమాట. సో అదుపాయాలంటే ఈ 2 కోర్సెస్కి దే ఆర్ హైలీ ఫోకస్డ్ ఆన్ ప్రాక్టికల్స్ అనమాట. సో కాలేజ్ వైపుకి వచ్చేసరికి వీ హ్యావ్ స్టూడెంట్ సెంట్రిక్ ఫెసిలిటీస్, మోర్ దాన్ 25 స్టూడెంట్ సెంట్రిక్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట కాలేజ్లో. వీ హ్యావ్ అవర్ ఓన్ ఇన్ హౌస్ జిమ్, వీ హ్యావ్ అన్ యాంఫీ థియేటర్, వీ హ్యావ్ అ లైబ్రరీ కూడా కాదండి, ఇప్పుడు డిజిటైజ్ చేసాం. వీ హ్యావ్ ఎ డిజిటల్ లైబ్రరీ దట్ ఎ స్టూడెంట్ కెన్ యాక్చువల్లీ యాక్సెస్ అండ్ గెట్ హిస్ ఈ బుక్స్. అది కాకుండా వీ హ్యావ్ అ ప్లే గ్రౌండ్, వీ ఆల్సో హ్యావ్ అ రిక్రియేషన్ రూమ్. అలా కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి దిశ అండి. దిశ ఈజ్ ఆర్ ప్లేస్మెంట్ సెంటర్ అనమాట. సో ప్రతి స్టూడెంట్ని 100% ప్లేస్మెంట్ ఇప్పించే బాధ్యత మాది. సో అది కాకుండా స్టూడెంట్ ఇంటర్న్షిప్ సెంటర్ అనేసి ఇంకోటి కూడా ఉందన్నమాట. సో మోర్ దాన్ 250 స్టూడెంట్స్ని గత కొద్ది ఏళ్ళుగా ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్కి పంపించామన్నమాట ఫర్ మోర్ దాన్ 15 కంట్రీస్. సో ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కోర్స్ అమ్మడం అనేది ఎవరైనా కోర్స్ ఈజీగా ఇచ్చేస్తారండి. ఏ కోర్స్ అయినా మంచి కోర్సే అండి. సో మీరు మెడిసిన్ మంచి కోర్సే, ఇంజనీరింగ్ మంచి కోర్సే, ఏ కోర్స్ అయినా మంచి కోర్సే. కానీ మీరు ఒక కాలేజ్ని చూస్ చేసుకుంటున్నారంటే యూ హ్యావ్ టు లుక్ ఎట్ వాట్ ఆర్ ఆల్ ద ఫెసిలిటీస్ దట్ స్టూడెంట్ ఈస్ గెట్టింగ్ ఫ్రమ్ ఇట్. అలా we take huge pride in providing a lot of facilities to the students అన్నమాట. ఎస్ శ్రీదేవ్ గారు, మీరు చెప్పండి. అయితే బీబీఏ కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ చాలా కాలేజెస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి కదా, అయితే మీ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? సో బీబీఏ అండ్ బీకామ్ కంప్యూటర్స్ అనేవి చాలా కరెక్ట్గా చెప్పావమ్మా, చాలా కాలేజెస్లో ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఎందుకు పిన్నకల్ విద్యా సంస్థల్లోనే చదవాలి అనే క్వశ్చన్ వస్తుంది. సో బీబీఏ ఆఫర్ చేస్తే అలాంగ్ విత్ బీబీఏ మేము ఇస్తున్నటువంటి అద్భుతమైన యాడ్ ఆన్ కోర్సెస్. నెంబర్ 1 కోర్స్ నేను ఏం చెప్తానంటే ద వన్ అండ్ ఓన్లీ గ్రూప్ విచ్ ప్రొవైడ్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇన్ అసోసియేషన్ విత్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫర్ కమ్యూనికేషన్ ట్రైనింగ్. అది మా దగ్గర మీరు హోటల్ మేనేజ్మెంట్ చదవండి, బీబీఏ చదవండి, బీకామ్ కంప్యూటర్స్ చదవండి, బీఎస్సీ న్యూట్రిషన్ చేయండి, లేదా యూడు BHMCT బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేయండి, కల్నరీ మేనేజ్మెంట్ చేయండి. మా విద్యార్థులందరికీ కూడా మేము వీ ప్రొవైడ్ ఆన్లైన్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 1 yearది ఇన్ అసోసియేషన్ విత్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ పినకల్ విద్యా సంస్థలు ఆల్ ఓవర్ ఇండియాలో, పూర్తి భారతదేశంలో వన్ అండ్ ఓన్లీ గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజెస్ విచ్ గివ్ సచ్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్. అంటే ఈ సర్టిఫికేషన్కి అంతర్జాతీయ గుర్తింపు ఉందన్నమాట. సో దట్ ఈస్ ద నెంబర్ 1 థింగ్. అండ్ రెండో విషయానికి వచ్చేసరికి మా దగ్గర చదివే విద్యార్థులకి ది యాడ్ ఆన్ కోర్సెస్ దట్ వీఆర్ గివింగ్, మేము ఇచ్చేటటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సెమిస్టర్కి వీఆర్ గివింగ్ ఎన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అడిషన్ టు వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ గివెన్. మీరు బీకామ్ కంప్యూటర్స్కి వచ్చేసరికి 6th సెమిస్టర్లో వీఆర్ ఆఫరింగ్ ఎక్సలెంట్ బ్యాంక్ ఎగ్జామినేషన్ కోచింగ్ అన్నమాట, విచ్ ఈస్ ఫ్రీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో వాళ్ళ ఎంప్లాయబిలిటీకి పనికొచ్చేటటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ అన్నీ మనము కరికులంతో పాటు జాయిన్ చేయడము, ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ మనము వాళ్ళకి ఇవ్వడము, అలాగే అటు హోటల్ మేనేజ్మెంట్, ఇందాక ప్రణీత్ చెప్పాడు, హోటల్ మేనేజ్మెంట్లో 15 దేశాల్లో మనం ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ మనము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు బిజినెస్ మేనేజ్మెంట్కి కూడా దాదాపు 11 దేశాల్లో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయగలిగిన ఏకైక గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థలు పినకల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని నేను గర్వంగా చెప్పగలను. సో దట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ డూయింగ్ ఏ ట్రైనింగ్ ఆర్ డూయింగ్ ఏ డిగ్రీ ఇన్ పినకల్ కాలేజ్ అని. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనము పాండమిక్ సందర్భంగా స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ లేకుండా, ఇంట్రెస్ట్ కూడా లేకుండా ఈక్వల్ ఈఎంఐలో వాళ్ళు ఫీజు కట్టుకునే విధంగా మనము బ్యాంకింగ్ లింకప్ మనము ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని కాలేజీలు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ సంస్థలు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అన్నీ కూడా దే ఆర్ కమింగ్ అండర్ స్కాలర్షిప్ ఫెసిలిటీ. అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ మామూలు జనరల్ బ్యాంకింగ్ సెక్టర్లో కూడా
కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. కాలేజ్ తరఫు నుంచి కూడా నో ఇంట్రెస్ట్ అండ్ నో సెక్యూరిటీ ఎడ్యుకేషన్ లోన్ మనము ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు పే దేర్ ఫీజ్. సో ఇలాంటి అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి బీబీఏ అండ్ బీకామ్ కంప్యూటర్స్కి డెఫినెట్గా పినకల్ ఈజ్ అ రైట్ డెస్టినేషన్ అని. ఆల్రెడీ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో హోటల్ మేనేజ్మెంట్ పేరు చెప్తేనే పినకల్ విద్యా సంస్థల పేరు చెప్తారు. ఇప్పుడు బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ బీకామ్ కంప్యూటర్స్లో కానీ మాకు మించిన స్టాండర్డ్స్ కానీ ఇండస్ట్రీ లింకేజెస్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఎవరు ఇవ్వలేరని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే దాదాపు 250 సంస్థలతోటి మాకున్న సంస్థాగత ఒప్పందాలు దానికి కారణము. మాకే సొంతమైనటువంటి స్పెషల్ ఇన్స్ట్రక్షనల్ మెథడాలజీస్ కానీ మాకున్నటువంటి అద్భుతమైన ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కానీ మా ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ మాకు హైలైట్స్ అనమాట. సో తప్పకుండా విద్యార్థులు ఈ రంగాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళు దే షుడ్ లుక్ ఎట్ పినకల్ కాలేజెస్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ ప్రణీత్ గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు విజిట్.